ఈరోజు మీకు అద్భుతమైన మంచి ప్లేస్ అయితే చూపిస్తాను ఈ వ్లాగ్‌లో. సో, ఈ వ్లాగ్ ఏంటి అంటే, ఒక పుట్టిన దేవుడిని మీకు చూపిస్తాననమాట. హిందూ పురాణం ప్రకారం కొన్ని ఊర్లలో పుట్టిన దేవుళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో, అటువంటి పుట్టిన దేవుళ్ళకి ఇప్పుడైతే మన జాతర అయితే కొన్ని జరుగుతాయి. అటువంటి జాతర వ్లాగ్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ గైస్. మనమైతే కుమ్మిడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే పుట్టిన దేవుడు ఉంటుంది అండ్ వీరగొట్టం లైన్లో ఉంటుంది అనమాట. ఇది అండ్ శ్రీకాకుళం జిల్లాలోని వీరగొట్టం మండలంలోని. సో ఇదైతే కుమ్మిడి అని ఉంటుంది. సో ఇక్కడ శివాలయం అనేది ఫేమస్ ఏంటి అంటే పుట్టిన దేవుడు. ప్రతి సంవత్సరము జాతరలా అయితే జరుగుతుంది. అది ఇప్పుడైతే చూద్దాము. వీరగొట్టంలోని మారుమూల ప్రాంతం ఇది. ఎంతో సుందరమైన గ్రామాలతో, ఎన్నో పచ్చడి చెట్లతో, ఎంతో అందమైన గ్రామాలన్నీ దాటుతుంటే చివరికి మనకి ఆ పుట్టిన దేవుడు ఉన్న స్థలం కనిపిస్తుంది. A few moments later. ఇప్పటికే మీకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది అనుకుంటా. ఐ థింక్ నాకు కూడా ఆ క్యూరియాసిటీ చాలా ఎక్కువగానే పెరిగిపోయింది. సో చాలా వెయిట్ చేయలేక అండ్ నేను వెళ్తూ ఉన్నాను ఇంకా. అండ్ ఇక్కడ నుండి మనకి 5 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఆ జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే అనమాట చూపించాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చిన్న చిన్న దుకాణాలు అయితే ఇక్కడ పెట్టుకున్నారు. జాతర అంటే మనకు తెలుసు కదా. సో అన్ని రకాల దుకాణాలన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ కరోనా టైం వల్ల ఎవరు అంతగా కనిపించలేదు, కానీ లేదు అంటే మాత్రం ఈ ప్లేసులు ఏవి ఖాళీగా ఉండదు అనమాట. సో చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉంటారు. అండ్ ఎంట్రన్స్ అయితే అయిపోయాము. ఎంట్రన్స్ చిన్న గ్రామం నుండి స్టార్ట్ అయ్యాం. ఈ గ్రామం మాత్రం సింపుల్లీ సూపర్గా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లోపలికి వెళ్తున్న కొద్ది అండ్ పోలీసులు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారనమాట. అండ్ ఇంకొక విషయం, మనం కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ కాబట్టి మనం అక్కడ ఎక్కువగా మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఒక విలేజ్ కదా, కొంచెం మనకి డిఫరెంట్గా చూస్తారన్నమాట. అందుకు నేను ఎక్కువగా షూట్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడైతే ఎంట్రన్స్ అయితే అయిపోతున్నాం. అండ్ టికెట్స్ కోసం చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అయితే అయింది. అండ్ ఇక్కడ మీరు చూడండి టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందో అనేది, చాలా మీరు షాక్ అయితే వింటారు. సో వీళ్ళు ఏం చేశారంటే టికెట్ కౌంటర్ కరోనా ఎఫెక్ట్ వల్ల సో చుట్టూ పందిర్లాగా ఒక రూమ్ అయితే చేసుకుని ఆ రూమ్ లోపల అయితే వాళ్ళు ఉన్నారనమాట. అతను నేను తిరిగాను చుట్టూ, రూమ్ చుట్టూ ఎక్కడ దారి కనిపించలేదు. ఏంటి అనేసి చూసినప్పటికీ అక్కడైతే ఉంది. సో చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అయితే అయ్యిందనమాట. సో చిన్న ఖండం నుండి అయితే టోకెన్ ఇస్తున్నారు, అస్సలు నాకు అర్థం కాలేదు. అండ్ ఇక్కడ మనకి ఎండ తగలకుండా ఇవైతే వేశారనమాట. అండ్ ఇలా వెళ్తుంటే ఒక క్యూ అయితే ఉంటుంది. సో పెద్ద క్యూ ఏం లేదు, కరోనా టైం కాబట్టి చాలా తక్కువ మందే ఉన్నారు.
దర్శనం బాగానే జరిగింది. కాకపోతే ఏంటి అంటే ఒకే ఒక చిన్న మైనస్, కరోనా బాగా ఎఫెక్ట్ అయితే చూపించింది ఈ జాతర మీదకి. అండ్ నేను చాలామందికి అడిగాను ఫస్ట్లో మనకి ఎలా ఉండేది ఏంటి అనేది. వాళ్ళందరూ చెప్పింది ఒకటేనే, ఇక్కడ అస్సలు ఇంత పెద్ద ప్లేస్ ఉందంటే అస్సలు ఇసుకేస్తే రాలనంత జనం అయితే ఉండేవారంట. కాకపోతే ఇప్పుడు ఈ టైంలో ఎవరు రాలేదు. గాయస్ ఇప్పుడైతే మనకి కంప్లీట్ అయిపోయింది దర్శనం. కాకపోతే ఏంటి అంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ కెమెరా అలవ్ లేదు, అంటే మాట్లాడడానికి కాదు. అందుకే నార్మల్ షార్ట్స్ అయితే తీసాం అనమాట. గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. కాకపోతే కరోనా టైం కాబట్టి చాలా తక్కువ మంది వచ్చారు. ప్రతి సంవత్సరం అయితే బీభత్సంగా అయితే వస్తారు అన్నమాట జనాలు. పుట్టిన దేవుడు చాలా ఫేమస్ వీరగొట్టం మండలంలోని అండ్ కుమ్మిడి అనమాట ఇది. సో శివాలయం అనమాట, శివుడు ఉంటాడు. అండ్ హిందూ పురాణాల ప్రకారం చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ గుడి ఉందని అది పురాణాలు తెలుస్తున్నాయి అనమాట. సో చాలామంది చెప్తున్నారు, అందుకే రావడం జరిగింది. అండ్ కరోనా టైం కాబట్టి చాలా తక్కువ మంది అయితే వచ్చారనమాట. ఈసారి వ్లాగ్ అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి, ఓకేనా. అండ్ దీని గురించి చెప్పాలంటే పెద్దగా నాకు తెలియకపోయినప్పటికీ అండ్ కొన్ని వందల సంవత్సరాల నుండి అయితే ఉంది అని అయితే అంటున్నారు. సో అందుకే మేము రావడం జరిగిందనమాట. అండ్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. అంటే కరోనా టైం కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు. నార్మల్గా అయితే చూసుకుంటే మాత్రం చాలా బీభత్సమైన జనాలు అయితే ఉంటారు. అసలు వెళ్ళడానికి కూడా టైం అవుతుంది. కాకపోతే మాకు ఇప్పుడు 20 minutes దర్శనం అయితే అయిపోయిందనమాట. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ అండ్ బాయ్ గైస్.